25 సిబిఎస్ఈలో అడిగిన క్వశ్చన్ ఇది 4 మార్క్స్ కి quite different one. Given sin theta plus cos theta equal to x, then show that we have to show this one. Okay, given equation to start చేద్దాం. sin theta plus cos theta equal to x ఇచ్చారు. మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఇది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే let sin power 4 theta plus cos power 4 theta వాల్యూ కనుక్కోవాలి. దీన్ని కనుక్కోవడం కోసం దీన్ని ఇంకో మోడల్ ఎలా రాసుకోవచ్చు? sin స్క్వేర్ theta హోల్ స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ theta హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అనుకుంటే సరిపోతుంది. ఓకేనా? దీని వాల్యూ కనుక్కోవడం కోసం sin పవర్ 4ని sin స్క్వేర్ హోల్ స్క్వేర్, cos పవర్ 4ని cos స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకుందాం. ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది టోటల్ బి, ఇది టోటల్ సైన్ స్క్వేర్ మొత్తాన్ని కలిపి ఏ కింద, కాస్ స్క్వేర్ మొత్తాన్ని కలిపి బి కింద తీసుకోండి. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి మనకి ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ ఏ ప్లస్లో సైన్ థీటా, బి ప్లస్లో కాస్ థీటా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా? ఇక్కడ ఏ ప్లస్లో ఇది, బి ప్లస్లో ఇది. ఇక్కడ దీని వాల్యూ మనకు తెలియదు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఆల్రెడీ 1 మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా? దీని వాల్యూ మనం కనుక్కోబట్టి దీని వాల్యూ రావాలి మనకి. 1 మైనస్ ఆల్రెడీ ఉంది, 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ రావాలి. దానికోసం మళ్ళీ మనం దీన్ని రూల్ పెట్టాలి. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 కాబట్టి 2 ఇంటూ దాన్ని వదిలేసేయండి. ఇప్పుడు దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా? లెట్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎలా రాసుకోవచ్చు? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. దిస్ క్యాన్ బి రిటన్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 కాబట్టి 1 ప్లస్ 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఇది ఆల్రెడీ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా వాల్యూ ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చారమ్మా? 1